అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం నేర్చుకోదగ్గటువంటి విషయాలు ఏంటంటే, భక్తి అనేటువంటిది విశ్వాసముతో కూడినటువంటిది, నమ్మకము విశ్వాసముతో కూడినటువంటిది. ఇది మూర్ఖత్వంగాను మూఢత్వంగాను ఉండవలసినటువంటిది లేదు. ఈ మూర్ఖత్వము మూఢత్వము అజ్ఞానాంధకారం అనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు దాన్ని మూఢభక్తి అని అంటారు. జ్ఞానముతో కూడినటువంటి పని చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని మనం ఎందుకు చేస్తున్నాము, లేకపోతే ఈ పని మనం ఎందుకు చేస్తున్నాము అని ఒక ప్రశ్నని వేసుకొని ఆ ప్రశ్నకి సరైన జవాబు పొంది ఆ ఒక పని చేయటానికి ఒక పూజ కానీ ఒక గ్రంథ పఠనం కానీ చేసేటువంటి దాన్ని జ్ఞానము అని చెప్పేసి అని అంటారు. అలా కాకుండా ఈ ఒక వుడ్ కట్టర్ కథలాగాను ఆ కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళి కట్టెలు కొట్టుకుంటుండగా పొరపాటుగా గొడ్డలి జారిపోయి నదిలో పడిపోయింది. వాడి జీవనోపాధి పోయిందని వాడు ఏడిస్తే ఆ నదీ దేవత ప్రత్యక్షమై వాడికి ఆ గొడ్డలిని ఇవ్వటం జరిగింది. అలాగే ఆ గొడ్డలు తీసుకున్నటువంటి అతను ఆ నదీ దేవత కరుణించి అతనికి కావలసినటువంటి ధనధాన్య సంపదనంతా కూడా ఇచ్చింది. నిన్నటిదాకా వీళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు ఒక్కసారి వీళ్ళు ఇలాగ సౌభాగ్యవంతులు ఎలాగయ్యారనుకుని అడిగితే నా గొడ్డలి నదిలో పడిపోయింది, ఆ యొక్క నదీ దేవతే మాకు ఇవన్నీ ప్రసాదించింది అని చెప్పటం జరిగింది. అది విన్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళి కొడుతున్నట్టుగా నటిస్తూ ఆ గొడ్డలి నదిలో పడేయటము, ఆ నదీ దేవతను ప్రార్థించటము, ఆ నదీ దేవత రావటము, వీళ్ళకి ఇదాని గొడ్డలని అడగటము, ఇలాగా ఇది ఏమైపోయిందంటే ఒక మూర్ఖాచారం కింద తయారైపోయింది తప్పితే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కానే కాదు. ఈ జ్ఞానాన్ని పొందటము అనేటువంటిది ఏంటంటే ఒక తపస్సు లాంటిది. జ్ఞానము అనేటువంటిది అంత తేలికగా మనకి పొందేటువంటిది కాదు. చిన్నప్పటి నుంచి అన్నట్టుగా శైశవ దశ నుంచి ప్రారంభిస్తే ఎన్నో సంవత్సరాలు కష్టించిన తర్వాత మాత్రమే ఈ జ్ఞానము అనేటువంటిది అలవడుతుంది. ఒక తపస్సులాగా నిరంతరము కూడా శ్రమిస్తున్నప్పుడు మాత్రమే ఈ ఒక జ్ఞానము అనేటువంటి జ్ఞాన జ్యోతి మనలో వెలుగుతుంది. లేకపోతే మూర్ఖాచారాలు మూఢత్వాలు అంధకారంలాగా అలవుకుపోయి ఉంటాయి తప్పితే వీటి నుంచి మనం బయటపడటానికి కూడా ఏ ఒక్క మార్గము దొరకదు. ఇటువంటి మూర్ఖాచారాలు మూఢనమ్మకాలని లోకమంతా కూడా వ్యాపించి ఉన్నది తప్పితే జ్ఞానము అనేటువంటిది వ్యాప్తి చాలా తక్కువగా జరిగేటువంటి విషయము.
ఈ యొక్క కృష్ణ భగవానుడైనటువంటి ఈయన అర్జునుడికి 18 అధ్యాయాలు బోధించి ఈ యొక్క భగవద్గీతని చెబితే ఈ 18 అధ్యాయాలు విన్న తరువాత అర్జునుడు అనేటువంటి జీవుడు లేకపోతే జీవరాశో ఆత్మో అనేటువంటివి ఆ ఒక్క మళ్ళీ భగవాను ఏమని ప్రశ్నించిందంటే, భగవాన్ నాకు మనస్సు అనేటువంటిది నిలవటం లేదు అని చెప్పేసాను. ఊపిరి ఆపేయమన్నా ఊపిరి ఆపేస్తాను, కానీ నా మనస్సు మాత్రం నువ్వు ఇన్ని 18 అధ్యాయాలు చెప్పినప్పటికీ కూడా నాకు నా మనస్సు నిలకడగా ఉండటం లేదు అనేటువంటి విషయాన్ని ఆ అర్జునుడు అనేటువంటి వ్యక్తి భగవానుడికి విన్నవించడం జరిగింది. ఆ విన్నటువంటి భగవానుడు విసుక్కోకుండా 18 అధ్యాయాలు చెప్పాను అని చెప్పేసాను అనకుండా, అర్జున, ఈ మనస్సు అనేటువంటిది ఒక్కసారిగా నిశ్చల స్థితికి రావటం అనేటువంటి చాలా కష్టతరమైన విషయము. యోగులకైనా కూడా సాధనతో మాత్రమే ఇది నిలకడగా ఉంటుంది తప్పితే మనస్సు చంచలమైనటువంటిది, సాధన లేకుండా ఇది నిశ్చల స్థితిలో ఉండదు అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి భగవానుడు అర్జునుడికి చెప్పటం జరిగింది. అంతేగాని ఇలా చేసేసేయి, నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ఎక్కడికి కదలదు అనేటువంటి విషయాలని భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్పలేదు. అంటే జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి భగవత్స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా జీవుడికి జ్ఞానాన్ని చెప్పేటప్పుడు మనస్సుని ఆధీనం పరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క భగవద్గీత మూలంగా చెప్పినటువంటి విషయం. అలాంటిది మూఢత్వము, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలకి లోకల్లో ప్రసిద్ధిగాంచినటువంటిది. ఈ యొక్క మూఢ విశ్వాసాలు, ఈ అంధవిశ్వాసాలలో మేము ఈ పని చేశాము, మాకు ఇలా కలిసి వచ్చింది అని చెప్పేసని చెబితే, ఓహో వాళ్ళు చేయబట్టి ఇలా కలిసి వచ్చిందా అని చెప్పేసని ఒక విధంగా చెప్పాల్సి వస్తే, ఒక యాంకరు ఒక మాట అన్నది, అది నేను చాలా కాలం ఆలోచించా ఎంతవరకు నిజము అనేటువంటిది. శాస్త్రజ్ఞుల థియరీ ప్రకారము మనిషి కోతి నుంచి పుట్టాడు అని చెప్పేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పటం జరిగింది. మామూలుగా ఇప్పుడున్నటువంటి వైజ్ఞానిక శాస్త్రాన్ని ప్రకారంగా అయితే ఆ ఒక యాంకర్ ఏమందంటే, అది తప్పేమో సిద్ధాంతము, మనిషి గొర్రెల నుంచి మాత్రమే పుట్టుంటాడు, ఆ ఒక గొర్రె నుంచి. ఎందుకు అంటే ముందు నడిచే గొర్రెని చూసి మాత్రమే వెనక గొర్రెలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకుని పూజలు పునస్కారాలు చేసి మాకు దీని మూలంగా కలిసి వచ్చింది అని చెప్పేటువంటిది వాళ్ళు ప్రచురణ చేయగానే, ఈ మాధ్యమాల మూలంగా, ఈ ప్రింట్ మీడియా, ఈ యొక్క ఎలక్ట్రానికల్ మీడియాతో వాళ్ళు ప్రచారం చేయగానే వీళ్ళందరూ కూడా దాన్నే అనుసరిస్తున్నారు. అది నిజమా అబద్ధమా, అసలు ఎంతవరకు ఇది నిజమైనటువంటి విషయము అనేటువంటిది లేకుండా, ఒక ఎద్దు చేలో పడింది అన్నటువంటి సామెతలాగా ఒక గొర్రె వెనుక ఒక గొర్రె వెళ్ళి ఇవన్నీ ఒక గుంటలోనో దేంట్లోనో పడినట్టుగా, లేకపోతే ఒక గొర్రె వెనుక ఇంకా 100 గొర్రెలు నడుచుకుని వెళ్ళినట్లుగా వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆలోచించటం లేదు. ఒక ఆశ్రమానికి వెళితే మాకు కలిసి వచ్చింది,
ఈ ఆశ్రమానికి వెళ్ళటం మూలంగా మా పిల్లవాడు అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశాడు, మా పిల్లవాడు మంచి స్థితిలో ఉన్నాడు అని ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఇంకో 10 మంది ఆ ఆశ్రమానికి వెళ్తున్నారు తప్పితే అలా వెళ్ళటం తప్పు అని చెప్పేసని ఎవరు అనరు. కానీ వెళ్ళి ఆ పిల్లలు సంపాదించినటువంటి ఆ విదేశీ తాలూకు ధనాన్ని తీసుకొచ్చి ఈ ఆశ్రమాల్లో వీళ్ళు విరాళాలు చందాలుగా ఇవ్వటం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ మహారాజైనటువంటి విశ్వామిత్రుల వారు ఈ యొక్క వశిష్ఠుల వారికి వచ్చి రాజుగా ఉండి, మీకు అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయా, మీకు ఇంకేమైనా మేము చేయవలసి ఉన్నదా అని చెప్పేసి అడిగినప్పుడు, రాజు వచ్చాడు కదా, అవి తక్కువ ఉన్నాయి ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్పి రాజుని ఆశ్రయించి రాజు దగ్గర నుంచి పొందేటువంటి గుణం లేకుండా వశిష్ఠుల వారు, మీలాంటి ప్రభువులు రాజులుగా ఉంటున్నప్పుడు, ఈ రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి కొరత లేదు అని చెప్పాడు తప్పితే ప్రభువును ఆశ్రయించి ధనాన్ని తీసుకుందాము అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారే కాదు, ఏ ఒక్క ఆశ్రమం గౌతముడు కానీ అత్రి మహర్షి కానీ ఈ యొక్క రామచంద్రుడిగా ఉన్నటువంటి అవతార పురుషుడైనటువంటి రాముడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళితే 14 సంవత్సరాల అనంతరమైనా అతను రాజు అవుతాడు కదా, కనుక మాకిన్ని కష్టాలు ఉన్నాయి అరణ్యంలో అని చెప్పి మీరు రాజు అయిన తర్వాత ఈ తాలూకు కష్టాలన్నింటినీ తీర్చండి ప్రభు అని చెప్పేటువంటి విన్నపాన్ని మాత్రము అత్రి మహర్షి విన్నవించలేదు. అలాగే మన ఈ శాస్త్ర ప్రమాణాలను తీసుకుంటే ఒక సన్యాసి అనేటువంటి అతను ఒక 3 రాత్రుల కన్నా కూడా ఎక్కువగా ఏ ఒక్క గృహస్థాశ్రమంలో కూడా గృహస్థిళ్లలో ఉండకూడదు అనేటువంటి పరిస్థితిలో పూర్వకాలము వాళ్ళు ఆ ఒక నియమాన్ని పాటించేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాలంలో సన్యాసాశ్రమాన్ని తీసుకుని ఈ సంసారికన్నా సన్యాసే సుఖి అని చెప్పేసి అంటారన్నట్టుగాను ఒక సన్యాసాశ్రమాన్ని తీసుకుని ఈ కాషాయ బట్టలు అనేటువంటివి ధరించి వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పని ఒక పరమతంలో చెప్పినట్టుగా వీళ్ళు బట్టలైతే మార్చుకుంటున్నారు తప్పితే వీళ్ళ బుద్ధులు కానీ వీళ్ళ గుణాలు కానీ ఏమీ మారటలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఒక సన్యాసి అయినటువంటి ఆ ఒక గృహస్థు నుంచి ఈ ఆశ్రమాలన్నింటినీ వదిలేసుకుని ఒక సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి ఈ వ్యక్తికి ధనంతో పనేమిటి? ఉదర పోషణార్థం అంటే ఆకలిని ఎవరు జయించలేరు. కాబట్టి నేను ఒకసారి సత్యనారాయణ స్వామి టెంపుల్ని దర్శిద్దామని అన్నవరం వెళ్ళటం జరిగింది. ఆ అన్నవరంలో ఆ అన్నవర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ ఒక అన్నవరంలో నేను కూర్చుని ఉంటుండగా ఒక పిచ్చివాడిలాగా ఒక అతను వచ్చి నా దగ్గర కూర్చుని నాకు ఒక జ్ఞానబోధ చేయటం ప్రారంభించాడు. మేము అవి జయించాము ఇవి జయించాము అని చెప్పేశారంటారు. భోజనాన్ని మేము మానేసాము, ఆహారాన్ని తీసుకోవటం మానేసామని అంటారు. లేకపోతే నీళ్ళల్లోకి దిగి మేము 6 నెలలు నీళ్ళల్లోనే మేము ప్రయోపవేశం చేసామంటారు. అలాగే గాలిని తీసుకోవటం మానేసి మేము ఈ ప్రాణాయామం అనేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా మేము ఈ యొక్క దేహాన్ని మేము మా స్వాధీనంలో ఉంచుకున్నామని చెప్పేటువంటి ఇలాంటి గొప్పలు చెప్తూ ఉంటారు. దేహం లోపలికి తీసుకోబడేటువంటి పదార్థం అంతా కూడా పవిత్రంగానే ఉంటుంది.
దేహములోకి వెళ్ళినటువంటి గాలి కానీ, ఆహారం కానీ, నీరు కానీ మలినం చెంది అవి బయటకు వచ్చేటప్పుడు మలినంగానే వస్తాయి తప్పితే దేహంలోకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నాయో అంత పవిత్రంగా బయటికి రాగలుగుతున్నాయా? మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? అలాగే మలమూత్ర విసర్జన చేయలేనటువంటి సన్యాసి కానీ, ఋషి కానీ ఎవరైనా ఈ యొక్క ప్రపంచంలో మీకు కనిపించారా? అటువంటి ఉన్నవాడు మాత్రమే మహాత్ముడవుతాడు తప్పితే ఈ మలమూత్ర విసర్జనలు చేసుకుంటూ ఎంత దేహాన్ని శుభ్రపరచుకుని ఎంత వీపూజలు ఎంత బొట్లు బోనాలు పెట్టుకున్నా అతన్ని మీరు ఎలా మహాత్ముడని చెప్పేసి అని అనుకుంటారు అనేటువంటి విషయాన్ని నాకు ఒకసారి అన్నవరం వెళ్ళినప్పుడు ఒక మహాత్ముడు నాకు చెప్పినటువంటి విషయం. నిజమే, ఎన్నో పనులు చేస్తామంటాం. ఇదే విషయాన్ని విద్యానంద ప్రకాశ్ స్వామివారు కూడా, ఏర్పేడి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఎంతో రుచికరమైనటువంటి లడ్డూలు బాగున్నాయి, లేకపోతే జాంగీర్లు బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నటువంటి వాళ్ళు ఆ తీసుకున్నటువంటి ఎప్పుడు చాలా బాగుంది, నాలిక రుచి చాలా బాగుంది, నాలిక 2 పళ్ళు చేస్తూ ఉంటుంది. విద్యానంద ప్రకాశ స్వామివారు నవ్వుతూ చెప్తూ ఉండేటువంటిది. ఇది నోట్లో ఇది కండక్టర్గా 2 పళ్ళు చేస్తూ ఉంటుంది, ఒకటి రుచి తెలుసుకుంటూ ఉంటుంది, ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్వామీజీ కూడా నవ్వుతూనే చెప్తున్నటువంటి విషయం. ఆ తీసుకున్న పదార్థము మళ్ళీ బయటికి రాకుండా ఉండదు కదా, అలా చేయగలిగిన వాడే కదా మహాత్ముడు అనేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? మన దగ్గర నుంచి వీళ్ళు మహాత్ములనేటువంటి దీంట్లో ఈ వేషధారులైనటువంటి పరిసయ్యులారా అనేటువంటి ఒక అన్యమతంలో చెప్పినట్టుగా వీళ్ళు ఆశ్రమాలని స్థాపించుకుని ఏసీ రూములు కట్టుకుని స్థానికంగా ఉన్నటువంటి భూముల్ని, పక్కవాడి పేదవాడి తాలూకు భూముల్ని కూడా తమ తాలూకు ఆశ్రమాల్లో కలిపేసుకుని వాళ్ళ తాలూకు ఆశ్రమాలని నిర్మించినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అటువంటి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి వీళ్ళు పొందేటువంటిది ఏంటి? వీళ్ళకు వచ్చేటువంటి జ్ఞానమేమిటి అనేటువంటి విషయాల్ని ఇక్కడ కూలంకషంగా ఆలోచించవలసినటువంటి విషయం. ఒక సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి అతనికి కావలసినది ఏంటి? భోజనము అంటే ఆహారం, దేహం ఉండాలి కాబట్టి ఆహారం కావాలి. కట్టుకోవటానికి, అతను పెట్టుకోవటానికి ఒక గోచియో లేకపోతే కప్పుకోవటానికి ఒక పంచో ఉండాలి తప్పితే ఆస్తులతోనూ అంతస్తులతోనూ పని ఏమిటి? ఏ పాడుపడిపోయిన గుళ్ళలోనో లేకపోతే ఏ దేవాలయాల్లోనో ఎక్కడో దగ్గరే నదీ ప్రవాహిక ప్రాంతాల్లోనో కాపురం ఉన్నట్టుగా వాళ్ళు ఉంటూ ఆ ఒక్క భగవద్నామాన్ని చేయవలసింది పోయి ఆశ్రమాలు అని స్థాపించి కొన్ని కోట్ల రూపాయలకి ఆశ్రమాలన్నీ కూడా పడగలెత్తుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయం. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ చెప్పవలసినటువంటి విషయం క్రోడీకరించవలసింది వచ్చిందంటే, వశిష్ఠుల వారు విశ్వామిత్రుడంతటి వాడు వచ్చినప్పటికీ కూడా వశిష్ఠుల వారు ఈ ఒక్క ఇనకులానికి అనేటువంటి ఈ యొక్క రామచంద్రుడి తాలూకు వంశం అంతటికీ కూడా కులగురు అయినటువంటి ఈ యొక్క వశిష్ఠుల వారు ఏనాడు రాజాశ్రయాన్ని ఉంటున్నాను కదా అని చెప్పేసని తన ఆశ్రమాన్ని బంగారపు గోడలతోనూ రత్నాలతోనూ పొదిగించుకుని మాత్రం ఉండలేదు. ఆ కామధేను అయినటువంటి ఆ సభళ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలని మాత్రము అతిథులకు ఇస్తూ వాళ్ళు కందమూలాదులు మాత్రమే స్వీకరిస్తూ వాళ్ళు వాళ్ళ శిష్యులు మాత్రము ఆశ్రమంలో ఉండటం జరిగింది తప్పితే ప్రభువులను ఆశ్రయించి వాళ్ళు జీవనోపాధి చేయలేదు. ప్రభువులను ఆశ్రయించి వాళ్ళ తాలూకు యజ్ఞయాగాది క్రతువుల్ని వశిష్ఠుల వారు కానీ, అత్రి మహర్షి కానీ, భరద్వాజుడు కానీ ఇలాంటి ఏ ఒక్కళ్ళు కూడా ఇటువంటివి చేయలేదు
అనేటువంటి విషయాన్ని మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి గారు చెప్తున్నటువంటి విషయము. మనం రామాయణం చదువుతున్నాం, భారతం చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం అని చెప్పేసి అని అంటున్నాం తప్పితే ఆ గ్రంథాలలో చెప్పినటువంటి విషయాల్ని మనం ఏమైనా విని వాటిని ఆచరిస్తున్నామా? లేదే. ఒక సన్యాసాశ్రమాల్లోకి వెళ్ళి ఆ ఆశ్రమంలో మనం చందాలు విరాళాలు అని చెప్పేసి అని ఇచ్చి, ఎందుకు సన్యాసికి ఆయనకి అంత డబ్బు ఇచ్చి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆయనకి ఆ ఒక స్థలాలు ఇచ్చి వాటన్నింటినీ చేసుకోవలసినటువంటి పని దేనికి? ఆయన ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపొద్దునే హిమాలయాలకు వెళ్తాడు, లేకపోతే వింధ్య పర్వతాలకు వెళ్తాడు, లేకపోతే రామేశ్వరం వెళ్తారు, కన్యాకుమారి వెళ్తారు. అలాంటిది సన్యాసాశ్రమాలను ఇంత పోషించి చివరికి ఆ ఒక సన్యాసుల్ని దొంగల కిందను హత్యా రాజకీయ కింద వాళ్ళని తయారు చేస్తున్నటువంటి సమాజాన్ని అనాలా, ఈ ప్రభువులు అనాలా అనేటువంటి విషయము ఈ రామాయణ భారత గ్రంథాలు చదివేటువంటి మనం ఆలోచించవలసినటువంటి విషయము. ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని నేను మరొక్కసారి చెప్పాల్సి వస్తుందంటే, ఆ వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళటం మూలంగా కదా ఈ విశ్వామిత్రుడికి అక్కడ ఆ సబళ అనేటువంటి ఆ కామధేను ఇచ్చినటువంటి ఆ వస్తు సంభావాలన్నీ చూసి అతిథికేది ఇన్ని ఇచ్చిందంటే తన తాలూకు సైన్యాన్ని కూడా ఒక కామధేను వెంట ఆ సబళ అనేటువంటి ఆ కామధేనువు తన సైన్యాన్ని తన పుత్రుల్ని నాశనం చేసిందంటే ఇది ఎంత శక్తివంతమైనది. కనుక దీన్ని నేను తీసుకుని వెళ్ళిపోతాను బలవంతంగా అని ప్రయత్నించటం మూలంగా కదా ఇటువంటి క్రియ అంతా కూడా వచ్చింది. లేకపోతే ఆ ఒక్క విశ్వామిత్రుడు ఆ రాజ్యాన్ని చేసుకుంటూ హాయిగా ప్రభువుగా అతను ఉండేటువంటి వాడు వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చి ఈ యొక్క శబళ అనేటువంటి కామధేనును చూడబట్టి కదా అతనిలో ఇటువంటి పరివర్తన వచ్చి రాజ్యాన్ని వదిలేసి అతను హిమాలయాలకు వెళ్ళి ఈశ్వరుడి గురించి తపస్సు చేసుకోవాల్సినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడింది అంటే, అధికారాల కన్నా కూడా ఈ యొక్క దైవశక్తికి ఏదో విధమైనటువంటి అధికమైనటువంటి శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ విశ్వామిత్రుల వారు గ్రహించటం మూలంగా మాత్రమే ఇటువంటి పని జరిగింది అనేటువంటి విషయాన్ని మన ఆశ్రిత నిలయం తాలూకు శ్రోతలు గ్రహించి ఈ యొక్క దైవభక్తిని మూఢత్వంతో కాకుండా అంధవిశ్వాసంతోనూ కాకుండా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మన ముందు అనుసరించినటువంటి వశిష్ఠుల వారు, అత్రి, భరద్వాజుడు, మిగిలినటువంటి గౌతముడు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన తాలూకు భక్తిని పెంపొందించుకోవాలి. కానీ నేటి దొంగ బాబాల్ని దొంగ సాధువుల్ని చూసి మన తాలూకు భక్తిని మాత్రం అనుకరించవలసినటువంటి పని లేదనుకుంటూ ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం రేపు ఈ యొక్క కథాగమనాన్ని మనం మళ్ళీ మిగిలిన చెప్పుకొద్దాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.